ఇంట్లోనే చాలా ఈజీగా బేసిక్గా నైటీ ఎలా స్టిచ్ చేయాలంటే, ఇప్పుడు మన క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. క్లాత్ ఎంత ఉందంటే 3 మీటర్స్ ఉంది. 3 మీటర్స్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక సైడ్ బార్డర్ ఉంది ఈ క్లాత్కి. ఇది కంప్లీట్గా నైటీ క్లాత్. నైటీ క్లాత్ మీ దగ్గర లేకపోతే నార్మల్ కాటన్ క్లాత్ కూడా 3 మీటర్స్ తీసుకోవచ్చు. ఒక నైటీకి 3 మీటర్స్ అలా పడుతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఓల్డ్ నైటీని ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. రివర్స్ సైడ్లో ఇలా తిప్పేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఈ స్టిచెస్ అనేటివి ఎక్కడ ఉన్నాయనేటివి మనం చూడాలి. నెక్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుంటున్నా. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నెక్ కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇప్పుడు మార్క్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు ఎగ్జాక్ట్గా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఈ లైన్ అనేది నేను బాడీ పార్ట్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నా, ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఒక 2-3 కుచ్చుల్లాగా వస్తాయి కాబట్టి అలా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా ఓల్డ్ నైటీతోనే చూసుకొని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అలా చూసుకోవాలి, ఎందుకంటే కుట్టేసుకోవడానికి మనం కుట్టేసుకోవడానికి చూసుకోలేదంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ మళ్ళీ బాడీ పార్ట్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి మనం ఫస్టే చూసుకోవాలి కుట్టు ఎలా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్గా మనం ఆ స్టిచ్కి కూడా సరిపోయేంత చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా బాడీ పార్ట్ కోసం ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం చిన్నగానే ఉంటుంది. ఇది ఆర్మ్ హోల్ సేమ్ ఎగ్జాక్ట్గా నైటీకి ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుంటున్నా. నేను ఏ మాత్రం టేప్ అనేది యూజ్ చేయట్లేదు. ఇలా ఓల్డ్ నైటీతోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయింది. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కిందికి కట్ చేసుకోవాలి. ఒక 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే కుట్టేసుకోవడానికి సైడ్స్కి. నేను క్లాత్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత కింది వరకు తీసుకుంటున్నా. 3 మీటర్స్ నాకు నా హైట్కి సరిపోతుంది కాబట్టి నేను అంతే తీసుకుంటున్నా. ఒకవేళ కావాలనుకుంటే కింద పట్టీల్లాగా ఇట్లా పెట్టుకోవచ్చు హైట్ ఎక్కువ అనిపిస్తే. క్లాత్ నాకు 1 మీటర్కి 70 రూపీస్కి వచ్చింది, అంటే 3 మీటర్స్కి 210 రూపీస్. ఇంకా బాటమ్ సైడ్ కూడా నీట్గా ఉండేటట్టు, అంటే క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెడీ అయింది. ఇలా హ్యాండ్ సైడ్ నుంచి ఇలా చూసుకుంటే సైడ్ కొంచెం ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అది కుర్చీలకు అనమాట. మనం హ్యాండ్స్ కూడా కింది పార్ట్ కలిసేటట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు బాటమ్ పార్ట్ నుంచి పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. మన షోల్డర్స్ రెండు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ సైడ్ నెక్ కొంచెం ఎక్కువ తీసుకుందాం. నేను ఏమాత్రం టేప్ యూజ్ చేయకుండా చేస్తున్నా. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. హైట్ నేను ఒక 10 సెంటీమీటర్స్ అలా తీసుకుంటున్నా. క్లాత్ ఇంకా నేను కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువైనా మళ్ళీ కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువతో మాత్రం మళ్ళీ క్లాత్ జాయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హ్యాండ్ కోసం క్లాత్ నేను ఎక్కువనే కట్ చేసుకుంటున్నా. ఇలా
ఎగ్జాక్ట్గా మనం బ్లౌజెస్కి ఇంకా డ్రెస్సెస్కి కట్ చేసినట్టు అవసరం లేకుండా ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు షేప్. ఇంకా మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా బార్డర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్ కోసం పైపింగ్ వేయడానికి ఇలా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే ఈజీగా తిరుగుతుంది. స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే మనకు రౌండ్గా తిరగదు. ఇలా అనమాట. పైపింగ్కి ఎంత అవసరమో క్లాత్ అంత ఒక 1.5 సెంటీమీటర్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా అంటే ఈ బాడీ పార్ట్కి మన దగ్గర ఉన్న బార్డర్స్ ఇలా డిజైన్ లాగా వేసుకోవడానికి ఇలా వేసుకోవాలి. చూడండి, ఒకటి ఇలా వేసాను నేను. ఇంకొక బార్డర్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. కొంచెం లోపలికి మడిచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం బార్డర్స్ అనేటివి మన ఓన్ చాయిస్, మనం ఎలా అయినా వేసుకోవచ్చు డిజైన్. నేను ఈసారి ఇలా వేస్తున్నా. మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ జాయిన్ చేశాను నేను, ఇంకో సైడ్ నుంచి ఇలా పైపింగ్ వేసి నెక్ వేద్దామని ఒక సైడ్ ఓపెన్ పెట్టేశాను. మన దగ్గర ఉన్న పైపింగ్ క్లాత్ని ఇలా సెట్ చేసుకొని క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న క్లాత్ని ఇలా రైట్ సైడ్లో ఫోల్డ్ చేసుకొని ఒక జిగ్జాగ్ కుట్టు వేసుకోవాలి అన్నమాట. ఇలా వేసుకుంటే కుట్టేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ ఉన్న సైడ్ నుంచి షోల్డర్ నుంచి మనం ఇలా నెక్కి ఇలా రాంగ్ సైడ్లో ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. రౌండ్గా వేసిన తర్వాత పైపింగ్ని ఇలా రైట్ సైడ్లో ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ ఇలా వేసుకుంటే మనకు నెక్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. ఇలా అన్నమాట, మనకు నెక్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇందులో ఈజీగా తెలియట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఈజీగా ఎలా అనేది నేను పైపింగ్ ఇంకా నెక్ ఈజీగా ఎలా అని నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూస్తాను. చూడొచ్చు, షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో మనం ఒక 2-3 కుర్చీలు అలా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కలిసేటట్టు చూసుకోవాలి. మిడిల్లో మాత్రం ఒక 2-3 కుర్చీలు వచ్చేటట్టు కుట్టుకోవాలి. మన క్లాత్ను కూడా అలాగే కట్ చేసుకున్నాం ఎక్స్ట్రా వచ్చేటట్టు. ఇలా రివర్స్ సైడ్లో ఇలా తిప్పేసి ఒక కుట్టు వేసుకుంటే మనకు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అనేది అటాచ్ అవుతుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇలా పట్టుకొని మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడైనా కానీ ఏ డ్రెస్సెస్కైనా కానీ బ్లౌజ్కైనా కానీ మనం షోల్డర్ నుంచే జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా అయితేనే హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది. మనకి ఎక్కడ వరకు సరిపోతుందో అక్కడ వరకు వేసి మిగిలిన క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు. అందుకే నేను క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా. మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మన కింది సైడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. ఇలా ఇప్పుడు మనకు హ్యాండ్స్ రెడీ అయిపోయి జస్ట్ సైడ్స్కి ఇలా పైనుంచి కింది వరకు ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నైటీ అనేది రెడీ అయిపోయింది. అంతే అన్నమాట, చాలా సింపుల్. ఇంకా బాటమ్ సైడ్ జస్ట్ నీట్గా ఉండడానికి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు హైట్ సరిపడా, ఒకవేళ తక్కువ హైట్ కావాలనుకుంటే ఇంకొక పట్టీలాగా వేసుకుంటే సరిపోతుంది. నైటీ అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోయింది.
ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అది ఈజీగా తెలియడానికి ఇలా ఒక డిజైన్ లాగా ఇలా పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైడ్కి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో సెట్ చేసినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.